వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే సగ్గుబియ్యం పాయసం అండి. సగ్గుబియ్యం పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈ విధంగా సగ్గుబియ్యంతో పాయసాన్ని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకున్నాక మనం సగ్గుబియ్యాన్ని కనీసం ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి మన సగ్గుబియ్యం అనేది చక్కగా పర్ఫెక్ట్గా నానిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం 4 లేదా 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మన డ్రై ఫ్రూట్స్ అనేటివి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని సగ్గుబియ్యాన్ని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. నేనైతే ఈ సగ్గుబియ్యాన్ని వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 కప్పుల చిక్కటి పాలని పోసుకోవాలి. పాలను పోసుకున్నాక దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ సగ్గుబియ్యం అనేది ఈ విధంగా అతుక్కొని ఉంటల్లా అయిపోయాయని టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఇవి ఉడికే కొద్దీ సపరేట్ అయిపోతాయి. చూడండి ఉడుకుతున్న కొద్దీ మన సగ్గుబియ్యం అనేటివి సపరేట్ అయిపోయాయి. దీన్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ సగ్గుబియ్యం చక్కగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి కలర్ ఫ్లేవర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోవాలి. కుంకుమ పువ్వును వేసిన తర్వాత దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. లేదంటే కింద పట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చూడండి మన సగ్గుబియ్యం అనేటివి చక్కగా ఉడికాయండి. ఇప్పుడు ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3/4 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదారను వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే మన సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయిందండి. చూడండి చూడడానికి ఎంత చక్కగా ఎంత ఎమ్మీగా ఉందో, తినడానికి కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు వేడివేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చిల్లుగానైనా చల్లగా కూడా దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చండి. ఎలా తిన్నా కూడా దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా క్రీమీగా ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఈ సగ్గుబియ్యం పాయసం రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.